హాయ్ అండి. మేము ఓంకారేశ్వర్ వెళ్ళామండి. ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ 150 కిలోమీటర్లు ఘాటీ ప్రయాణం అండి. ఒక 5 గంటలు పట్టింది. మేము ఉదయం బయలుదేరాము ఓంకారేశ్వర్. మధ్యాహ్నం అయినది. ఇదిగోండి నర్మదా నది ఎంత బాగుందో చూసారా ఓంకారేశ్వర్లో. అటు ఇటు కొండలు, మధ్యలో నర్మదా నది చూడండి మీరు కూడా. ఓంకారేశ్వర్ దర్శనం మనకి ఎక్కువ టైం పడుతుందని చెప్పారు. మేము ఆన్లైన్లో టికెట్లు చేసుకున్నాము. మేము వెళ్ళినాక ఒక గంటకి ఓంకారేశ్వర్ దర్శనం అయిపోయిందండి. ఇటువైపు ఓంకారేశ్వరుడు ఉన్నాడు, అటు బ్రిడ్జి దాటితే మమలేశ్వర స్వామి ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారం మమలేశ్వరం స్తోత్రం ఉంటుంది కదండి. ఓంకారేశ్వరుడు మమలేశ్వరుడు ఇద్దరిని దర్శనం చేసుకోవాలని చెప్పారు. ఓంకారేశ్వర దర్శనం అయ్యాక మమలేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి లైన్లో నిల్చున్నాము. మమలేశ్వర స్వామి దర్శనం అయింది. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు అందరూ దర్శనం బాగా జరిగింది. చూడండి టెంపుల్ దీని చాలా పురాతనమైన టెంపుల్. ఎంత జనం ఉన్నారు. నార్మల్ దర్శనం అయితే ఇంత వేగా అవ్వకపోను మాకు. చూడండి దర్శనం అయ్యాక బయటకు వచ్చితే నర్మదా నది ఉన్నది. నర్మదా నది శివుడు, అమ్మవారు, పార్వతీదేవి, వినాయకుడు. చూడండి స్వామివారిని దర్శనం చేసుకోండి. లోపల వీడియో తీయనివ్వలేదు, బయట శివుడు ఉన్నారు అక్కడ తీసాము. అదిగోండి నర్మదా నది. చూడండి ఎంత బాగా ఉందో వ్యూ అంతా చూసారా. అక్కడ అందరూ బోట్ షికారు చేస్తున్నారు. చూడండి ఆ ప్రదేశం ఎంత అందంగా ఉన్నదో. కొండల మధ్య నర్మదా నది. నీరు చూడండి స్వచ్ఛంగా ఉంది. మేము ఆ నీళ్ళు వాటర్ జల్లుకున్నాము. చూడండి అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, భక్తిగా పూజలు చేస్తున్నారు. ఒడ్డున స్వామివారి గుడి ఉంది. చాలాసేపు మేము అక్కడే కొంతసేపు కూర్చున్నాము. బోట్లు షికారు కూడా చేసాము. చాలా బాగుంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఓంకారేశ్వర్